అన్వేష్ గారు అర్జెంట్ కాల్ మీ అని చెప్పి మెసేజ్ పెట్టారు, మీరు చూస్తున్నారు కదా. సో వెంటనే నాకు ఇంటర్నెట్ ఉండదు, అక్కడ ఇంటర్నెట్ ఉండదు. నేను పోతే పోనీ ఇంత పెద్ద యూట్యూబర్ ఏ కష్టం వచ్చిందో ఏమో అని చెప్పి నేను ఏం చేశానంటే శాటిలైట్ ఇంటర్నెట్ $100 అంటే 8,000 రూపాయలు తీసుకొని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇలాగా యువ సామ్రాట్ గారు నా మీద ఎక్కేస్తున్నారండి, లేనిపోయిన కేసులు పెట్టారు. అప్పటికి రేపు కేసు అవ్వలేదులేండి, లేనిపోయిన కేసులు పెట్టారు, ఏం చేయాలో తెలియట్లేదండి, మీరు చెప్పండి అన్న. నేను అన్నాను, ఏముందండి, మీరు బెట్టింగ్ యాప్లు చేశారు కదా, ఇప్పటికీ బోల్డ్ డబ్బులు సంపాదించారు కదా, మీరు బయటకు వచ్చేసి నేను ఇంకా చెయ్యను, ఇదే లాస్ట్, ఇక నుంచి నేను చెయ్యను అని తెల్ల జెండా ఊపేయండి. తెల్ల జెండా ఊపేసి ఎవరికైతే నష్టపరిహారం చెల్లించాలో చెల్లించేయండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటే ఓకేనండి అదే చేస్తానండి అని చెప్పి సుమన్ టీవీ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పకపోగా ఏం చెప్పాడంటే, ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని నేను ఎందుకు చేస్తానంటే వాడెవరో చేస్తాడు కదా, ఆడు చేసేక ముందే నేను ఓకే. ఇప్పుడు అక్కడ ఒక అంకుల్ ఉన్నారు, ఆ అంకుల్ని నేను ఎందుకు, ఆడెవడో చేస్తారు కదా, అందుకే నేను సేమ్ ఇదే లాజిక్తో చెప్పాడు. అదేంటంటే అది వాడెవడో చేస్తారని చెప్పి నువ్వు చేయడం ఏంటి, వాడెవడో చేస్తే ఆ విజ్జుగౌడు, చందు వీళ్ళందరూ చిన్న చిన్న యూట్యూబర్లు అండి, చిన్న చిన్న చితక, వాళ్ళ వల్ల నష్టం 1-2% ఉంటుంది. వాడు చేసిన దానికన్నా 3 కోట్ల మంది ఆరాధించే దైవం నువ్వు చేస్తే నష్టం ఎక్కువ ఉంటుంది. ఎవరన్నారు అది ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయావు ఎందుకు? 5